జై భీమ్. నా పేరు తాళ్ళూరు మధు, అడ్వకేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ బహుజన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను. గతంలో కూడా ఒక వీడియో రూపంలో నేను మాట్లాడడం జరిగింది. అయితే పత్రికా పూర్వకంగా మీతో మళ్ళీ కొన్ని విషయాలు తెలియజేయాలని మీ ముందు రావడం జరిగింది. అయితే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక వినూత్న పోకడలో ఈ యొక్క ప్రభుత్వ ప్రతినిధులు కొంతమంది, నేను అందరిని అన్నాను, కొంతమంది వెళ్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఏ టాపిక్ నడుస్తుందంటే ఇప్పుడు కులం మతం ప్రజాప్రతినిధులు అయి ఉండి కులం మతం అనే అంశాలు వాళ్ళ దృష్టిలోకి రాకూడదు. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్ వేరు, ఆఫ్టర్ ఎలక్షన్ వారు ఒకటి ప్రజలకి ప్రతినిధులు, ప్రజలకి అనుబంధంగా వెళ్ళవలసిన నాయకులు వారే కులాలని మతాలను ఎడగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఇటీవల కాలంలో మన గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఆయన పరిధి దాటి ఒక నాయకుల్లా కాకుండా వీధిలో తిరిగే సామాన్యులాగా మాట్లాడుతూ గౌరవ శాసన మండలి చైర్మన్ గారు కొయ్యం హుసేన్ గారిని మాట్లాడుతూ మీరు క్రైస్తవులే అని ఉన్నట్టుగా మాట్లాడాడు. అసలు మతం అనేది వ్యక్తిగతం, అది చాలా సున్నితమైన అంశం, చాలా చాలా పర్సనల్ విషయం. అది నువ్వే మతం అని అడిగే రైట్ ఎవరికే లేదు, భారతదేశంలో ఎవరికే లేదు. అలాంటిది మీకు ఎక్కడొచ్చిందండి? ఆయన ఏ మతమో ఏ కులమో అసలు మీకు ఎందుకు? ఆయన కేవలం ఒక ప్రజాప్రతినిధిగా, ఒక దళితుడిగా, లేకపోతే ఒక ముఖ్య నాయకుడిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన మండలి శాసన మండలి చైర్మన్ ఏమి రిజర్వ్లో వచ్చిన పోస్ట్ కాదు. ఆయనకున్న అపార జ్ఞానం బట్టి ఆయనకు ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు గౌరవించాలి. ఆయన అధ్యక్షుడు మీ అందరికీ. అలాంటి అధ్యక్షుని పట్టుకుని మీరు క్రైస్తవులే కదా అనే సంబోధించిన విధానం ఏదైతే ఉందో అది దేశమంతా, ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడా చాలా హాట్ టాపిక్గా మారిందండి. చాలా తప్పు మీరు మాట్లాడిన విధానం. దాన్ని మేము అంతా, ముఖ్యంగా దళితులు అంతా ఖండిస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్న శ్రీ మోషన్ రాజు గారిని మీరు అవమానపరిచారు. మీ కులం ఏంటి అని ఆయన అవమానపరిచారు. బికాజ్ ఆయన ఒక హిందూ ఎస్సీ, హిందూ మాల, అలాంటి షెడ్యూల్ క్యాస్ట్లకు సంబంధించిన వ్యక్తిని మీరు కులంతో మతంతో మాట్లాడిన విధానం ఏముందో చాలా అవమానపరిచిన విధానం. దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదో శాసనమండలిలో దాని క్షమాపణ చెప్తున్నా, లేకపోతే పొరపాటుని చెప్తే ఊరుకోం. తప్పనిసరిగా మీరు బహిరంగంగా దాని క్షమాపణ చెప్పాలి. చెప్పే వరకు కూడా ఈ విధానం, ఈ పోకడలు మేము మానమని మాటలు వెనక్కి తీసుకుని మీరు తప్పకుండా మీకు ఆయన మరొక బహిరంగ క్షమాపణ చెప్పాలని మరి విషయాల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు గారు కూడా దీన్ని ఖండించి దీనికి పూర్తి స్థాయిలో విచారించి ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ జై భీమ్. తాళ్ళూరు మధు.